సమస్తమైనటువంటి అవస్థలకు గురి చేయడానికి ఎన్నో రకాల శక్తులు ఉంటాయి. ఆ శక్తుల చేత కాపాడబడాలంటే నుదుట రెండు కన్ను బొమ్మల మధ్యన కుంకుమ అనేటువంటిది ధారణ చేయడం వల్ల, అంటే భూ మధ్య స్థానంలో కుంకుమ పెట్టుకోవడం వల్ల సమస్తమైనటువంటి ఒక శక్తి మనకు అపహరించబడుతుంది, సమస్త దేవతలు మన వశమవుతారు అని చెప్పని ఆ యొక్క కళ్యాణంలో మనకు రాముల వారు చెప్పడం జరిగింది. రాముల వారి ఆజ్ఞ మనకు శిరోధార్యము కనుక రాముల వారు చెప్పినటువంటి పరమ పవిత్రమైనటువంటి అన్ని నియమాలన్నీ కూడా మేము పాటిస్తాము, హిందూ ధర్మాన్ని పాటిస్తాము అని చెప్పని అందరూ కూడా చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకోండి. మాంగళ్య ధారణ పూజ ఆవాహన కార్యక్రమం పరిసమాప్తమైంది. లక్ష్మీ ప్రచోదయాత్ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఛత్రాది సర్వోపచార పూజ సమర్పయామి. సత్యాజనామోక్యదవ పూజా క్రియాది మంత్రహీనం కళ్యాణ మహోత్సవ శుభకర్మణి మాంగళనిష్ఠా దేవత అనుగ్రహ పూర్వక అర్చన ఆరాధనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మాంగళ్య దేవత సుప్రియత సుప్రసన్న వరదా భవతు. మనందరి పక్షాన మన చైర్మన్ గారైనటువంటి యొక్క పులిగిళ్ళ వెంకట రామ నరసింహ శాస్త్రి గారు, అదేవిధంగా వజ్రరాజు శ్రీనివాస్ గారు, వజ్రరాజు వారి యొక్క దొరవారి కుటుంబము వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క మనందరి తరఫున మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాములచే మనందరికి కూడా గ్రామ కళ్యాణం కలిగేటువంటి యొక్క విధంగా జరపబడడం జరుగుతున్నది. అందరూ కూడా మాంగళ్యానికి నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా బోల్ రాజా రామచంద్ర మహారాజ్కి, సీతా మహాశాస్త్రికి, లక్ష్మణ స్వామికి, భరత శత్రుఘ్నులకు, ఆంజనేయ స్వామి వారికి, రామాయణమునకు 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 రామచంద్ర గోవింద. అర్చక స్వామి వారు చేస్తున్నటువంటి పరమపవిత్రమైనటువంటి యొక్క మాంగళ్యాన్ని అందరూ కూడా దర్శించండి. ఆ యొక్క పరమపవిత్రమైనటువంటి సీతమ్మ వారి యొక్క సీమలు అలంకరించినటువంటి యొక్క పరమపవిత్రమైనటువంటి యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమము లక్ష్మీ మనోహర్ గారు, శ్రీనివాస్ గారు, వజ్రరాజ్ శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో, వారి కుటుంబ సభ్య ఆధ్వర్యంలో మనందరి పక్షాన అందరి కూడా శుభం కావాలనేటువంటి యొక్క సంకల్పం చేత మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతున్నది. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంటే బధ్నామి సుభగే సహజీవ శరదాం శతము. ఈ మాంగళ్యాన్ని నేను సీతమ్మ వారి మళ్ళీ అందుకు కడుతున్నానయ్యా లోకరక్ష